ఏపీ డీజిల్ సంక్షోభంపై ఈరోజు ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. ఈరోజు కూడా చాలా పెట్రోల్ బంకుల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్ కనిపిస్తుంది. రేషన్ పద్ధతిలో ఇస్తున్నారు. బైక్ అయితే రూ. 300 వరకు, కార్కి అయితే ఒక రూ. 1000 వరకు పెట్రోల్ డీజిలే ఇస్తున్నారు. ఈరోజు కూడా సిచ్యువేషన్లో పెద్దగా మార్పు లేదు. అధికారులేమో మొత్తం కుదుట పడింది అని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు పెట్రోల్ డీజిల్కు సంబంధించిన సమస్య. కానీ ఏపీలోనే ఎందుకు ఈ సమస్య ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు ఒక ఆదేశాలు జారీ చేశారు మొత్తం పెట్రోల్ బంకులకు. ఎవరైతే ఈ రాజధానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ బల్క్గా సప్లై చేయటం, అలాగే కమర్షియల్ సంబంధించిన డీజిల్ను వీళ్లకు రిటైల్ ధరకు ఇవ్వాలి అన్నట్టు ఆ ఆదేశాల యొక్క సారాంశం. అందులో ఎలా ఉందంటే 2,75,00,000 డీజిల్ను ఈ రిటైల్ ధరకు సప్లై చేయమని ఆ సర్క్యులర్ స్పష్టం చేస్తుంది. జనరల్గా అయితే ఈ సాధారణ పెట్రోల్ బంకుల్లో ఎలా ఉంటుందంటే డీజిల్ ఒక ప్రయాణికుడికి రూ. 98 దొరుకుతుంది. కానీ ఈ కమర్షియల్ బల్క్ డీజిల్ కొనాలి అంటే అది రూ. 153 ఉంది. అంటే రూ. 55 గ్యాప్ ఉంది. ఆ రూ. 55 గ్యాప్ వీళ్ళకి లాభం. ఒక్కొక్క బల్క్ డీలర్లు వచ్చి 5,000 నుంచి 10,000 లీటర్ల వరకు డీజిల్ తీసుకెళ్తుంటే ఇంకా మామూలు పబ్లిక్కు పెద్ద కొరత ఏర్పడింది. నో స్టాక్ బోర్డ్ తప్పలా అలాంటి పరిస్థితి. అంటే ఇది కృత్రిమంగా ఏదైతే సప్లై డిమాండ్ బాగానే ఉంది, అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడటంతో భారీ ఎత్తున జనాలు రావడం, మరో పక్కేమో ఈ బల్క్ డీలర్లకు సప్లై చేయడంతో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. నిబంధనలు ఏం చెప్తున్నాయి? నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కేవలం ఆ వెహికల్కి ఉన్న ట్యాంకర్ ఫుల్ చేసే వరకు అనుమతి ఉంది. అలాగే అనుమతించిన కంటైనర్లని నింపవచ్చు. ఇంకొకటి ఏంటంటే 200 గరిష్టంగా 200 లీటర్స్ దాటకుండా ఇవ్వచ్చు పెట్రోల్ బంకుల్లో. అలాంటిది అంటే ఒక వ్యవస్థ ఉంది. ఎవరైతే కమర్షియల్గా కొనే వాళ్లకు, అలాగే బల్క్గా తీసుకునే వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రేట్ పే చేసి కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు అడ్డదారుల్లో ఇటు వచ్చేసి సామాన్య ప్రజలు తీసుకునే రిటైల్ బంకుల్లో రావటం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడింది అన్నది పెద్ద వివాదం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా లేఖ రాసింది. ఈ చాలా క్రైమ్, దీన్ని ఉపసంహరించుకోవాలి. ఏదైతే కన్నబాబు కమిషనర్ లేఖ రాశారో, ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారో దాన్ని ఉపసంహరించుకోవాలని పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంకా మనం హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు పెట్రోల్ బంకుల వద్ద. ఇక్కడ కూడా క్యూలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత చెప్తున్నా జనరల్గా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు 8,61,000 లీటర్ల ఈ ఇంధనం డిమాండ్ ఉంటే, పెట్రోల్ డిమాండ్ ఉంటే ఎంత సప్లై అవుతుందో తెలుసా? 11 లక్షల లీటర్ల సప్లై సేల్ అయిపోయింది. అంటే జనం ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయి ఒక విధంగా ఇప్పుడు ఈరోజు ఎన్నికలు చివరి ముగింపు దశ బెంగాల్లో. ఈ ఎన్నికల చివరి దశ అయిపోయిన వెంటనే భారీ ఎత్తున పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అన్న ఒక ప్రచారం జరగడంతో దాంతో పబ్లిక్ ప్యానిక్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం నింపి పెట్టుకుందాం అన్నట్టు అందరూ తల్లి రావడంతోనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందన్న చర్చ కూడా జరుగుతుంది. అలాగే డీజిల్ కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో డిమాండ్ 4,61,000 డిమాండ్ ఉంటే సప్లై 6,50,000 లీటర్ల సప్లై సేల్ ఉంది. అంటే ఎంత తేడా ఉందో చూడండి. అంటే ఎలా ఉంటుంది ఈరోజు ముగింపు దశ తర్వాత రేట్లు, తెలంగాణలో అయితే రేట్లు పెరుగుతాయి అన్న ప్యానిక్ సిచ్యువేషన్తో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాలో అయితే ఏదైతే ఈ రిటైల్ బంకుల్లో అమ్మాల్సింది, రిటైలర్కి అమ్మాల్సింది బల్క్గా తీసుకెళ్లే వాళ్ళు చొరబడడంతో అక్కడ ఆ కృత్రిమ కొరత ఏర్పడింది.